కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో హనుమంత్ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఏవి కృష్ణమాచార్యుల సారథ్యంలో జరిగిన హనుమంత్ వ్రతాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంత్ వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం సత్కళ వాహిని యువ వాహిని సభ్యులు మంజరి సంగీత కళాశాల చిన్నారులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం త్యాగరాజ పంచరత్న సేవ చేశారు. ఈ కార్యక్రమంలో యువ వాహిని అధ్యక్షురాలు నాగమణి స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు డాక్టర్ గరికపత్రి నమశివాయ, నాగమణి దంపతులు, భాస్కర్ రామం, కుంజికా లక్ష్మి, పలువురు సత్కళ వాహిని సభ్యులు, యువ వాహిని సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడ పాఠం జరిగింది 108 పర్యాలు, అక్కడి నుంచి 108 పర్యాలు అలాగా చాలా యజ్ఞాలు చేసుకొచ్చాం. తర్వాత మరి టైం సమయపాలన 12 గంటల వ్యవధి పడింది. ఆ వ్యవధి కోసమని మనం 54 సార్లు 40 సార్లు ప్రస్తుతం 11 సార్లు 5 సార్లు మరి చేస్తున్న కొన్ని సమయాల్లో సందర్భం ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు ఇప్పటికి కూడా ఈ పనికి ఎలాగా మోస్తూనే ఉన్నాం. సత్కళ వాహినిలో మరి ఆంజనేయ స్వామి అక్కడ మననే ప్రసాద్ గారు మరి పర్వతవర్ధిని గారు వారి గృహంలో జరిగింది. తదుపరిగా శంకర సాయి కుమార్ గారు, శ్రీమతి ప్రసన్న గారి గృహంలో కార్యక్రమం జరిపాము. ఈరోజు హనుమంత్ వ్రత సందర్భంగా ఇక్కడ జరుపుతున్నాము. రేపు కూడా ఉదయం 9 గంటలకు వినాయక పర్యటనలు సేతుమాధవరావు గారు, శ్రీమతి కరుణశ్రీ గారి ఆధ్వర్యంలో రేపు వారి వినాయకలో ఈ ప్రారంభించిన వినాయక 20 సంవత్సరాల నుంచి కూడా హనుమాన్ చాలీసా జరగకుండా ఆయన ఏ కార్యక్రమం తలపెడతారు. కరోనా వంటి వైరస్లో కూడా ఇక్కడికి వచ్చి దీపం నుంచి హనుమంతు వ్రతం నాటకాన్ని చేయించారు. రేపు చాలా శుభకరం ఏంటంటే దత్త జయంతి. ఈ దత్త జయంతి అంతకంటే అద్భుతమైనది రోజు మనకి. కాబట్టి రేపు కూడా ఈ కార్యక్రమం అయితే 9 నుంచి 12 గంటల వరకు వినాయక కేసులు జరిగింది. కావున అందరికీ కూడా హనుమంతు వ్రత శుభాకాంక్షలు చేస్తున్నాం.